శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బాలయ్య బాబు గారితో మ్యారేజ్ చేసుకోబోతున్నారని చెప్పేసి అప్పట్లో వచ్చాయండి. అది రూమర్స్. అది రూమర్ అండి. రూమరే కదా. రూమర్. ఎందుకంటే ఎక్కువ సినిమాలు అప్పుడు కాంబినేషన్స్ సొంత సినిమా చేయటం. చిరంజీవి గారితో కూడా చేశారు. సొంత కాదు, బాలకృష్ణ గారికి ఏంటంటే బాగా అక్వైంటెన్స్ బాగా ఉండేది ఈవిడికి. సొంత సినిమా తీశారు అంతే. సొంత సినిమా తీసిన తర్వాత వచ్చినాయి ఆవిడ ఆ టైంలో అదే బాగా ఎక్కువగా ఈ మూవగోపాలుడి తర్వాతే వచ్చినాయి ఈ రూమర్స్ అని. ఇది కోటి రామకృష్ణ గారి సినిమా తర్వాత, గోపాల్ రెడ్డి గారి సినిమా తర్వాత ఏమండి. ఆ తర్వాత బాగా వచ్చేది. ఇక చిరంజీవి గారిది అయితే స్టూపెండస్ హిట్స్ అండి. ఘరానా మొగుడు కానీ, అదే గ్యాంగ్ లీడర్ కానీ, ఇవి కానీ, పసివాడి ప్రాణం కానీ, ఇలాగా పసివాడి ప్రాణం ఎంత సూపర్ హిట్స్ వచ్చినాయి. తర్వాత సినిమా రంగంగా దాదాపుగా తమిళ్ అన్నీ కలిపండి. తమిళ్లో రజనీకాంత్తో చేశారు కదా, కమల్ హాసన్తో చేశారు ఇంద్రుడు చంద్రుడు. అది మలయాళం ఉన్నాయండి. మలయాళం ఉన్నాయి, కన్నడ ఉన్నాయి, హిందీ ఉన్నాయి. హిందీ ధర్మేంద్రతో గుండాగర్ది అని తీసింది సినిమా. ధర్మేంద్రతోటి గుండాగర్ది. అది ఆవిడ మొన్న ధర్మేంద్ర గారు పోయినప్పుడు సంతాపం కూడా ప్రకటించారు ఆవిడ, విజయశాంతి గారు. నేను గుండాగర్ది చేసినప్పుడు ఆయన నాకు సపోర్టివ్గా ఉన్నారు. 97లో అది. ఇలాగా అనిల్ కపూర్తో 2 సినిమాలు చేశారు. అమితాబ్తో జమానత్ అనే సినిమా చేశారు అమితాబ్తో. ఇలాగ అందరు హీరోలతోటి ఆవిడ సినిమాలు చేసి 230 సినిమాలు చేశారు ఆవిడ సినిమా పరంగా. ఇది ఇక అక్కడి నుంచి అంటే ఆవిడతోటి హీరో వర్షిప్ ఉన్న సినిమాలే చేశారు కథలు. ఎవరు చేసిన సినిమా కూడా ఇక కాంబినేషన్స్ తర్వాత రాలా ఈ సినిమాల తర్వాత. కర్తవ్యం తర్వాత ఆవిడ ఇమేజ్ మారిపోయిన తర్వాత ఇండిపెండెంట్గా ఆవిడ కథ పాత్ర ప్రధానంగా ఉండేటట్టు కథలు మలిచి ఆవిడతో తీశారు తప్ప మిగతా హీరోలతోటి కనెక్ట్ అవ్వాల. ఉంటే అలాగా వార్లాగా ఉండేది. అలాగా హీరో వర్షిప్ వచ్చేసింది ఆవిడకి. అంచేత అలాగా సినిమా వరకు ఇది. ఈ సినిమాలు అయిన తర్వాత ఇక అంటే ఈవిడితో సినిమాలు తీయాలంటే అంటే కొంచెం ఇబ్బంది. ఒక హీరో లేకుండా ఈవిడ ఒక్కరితోనే అన్ని సినిమాలు అంటే కష్టం. కొన్ని సినిమాలు అయిన తర్వాత ఈవిడికి కూడా అర్థమైపోయింది. అన్నీ ఒకే టైపు యాక్షన్ సినిమాలు అంటే ఒకే టైపుగా ఉంటాయి లేడీస్కి, ఎస్పెషల్లీ లేడీస్కి. అందుకని ఆవిడ కొంచెం టర్న్ అయ్యి ఆవిడ మర్చిపోయాను, అసలు విషయం చెప్పాను మర్చిపోయాను. ఈవిడికి ప్రజాదరణ, ప్రేక్షకాదరణ, ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చిన సినిమా ఒసే రాములమ్మ. మా గురువుగారి సినిమా ఒసే రాములమ్మ. ఒసే రాములమ్మ తోటి ఇక ఈవిడికి దళిత యువతగా పనిచేసి ప్రజల కోసమే అంటే దొరల్ని ఎదిరించే క్యారెక్టర్గా చేసి, తర్వాత రాజకీయంలో ఇప్పుడు నేను రాజకీయాలకి ఎంటర్ అయినా కూడా పర్వాలేదన్న రీతిలో ఆ సినిమా ఇమేజ్ తెచ్చిపెట్టింది. కరెక్ట్. దాంట్లో రాములమ్మ అయితే రాములమ్మగానే పిలిచేవాడు, రాములమ్మ. ఆ పేరు స్థిరపడిపోయింది. ఆ తర్వాత రౌడీ దర్బార్ తీసినా రాములమ్మ తీసి రాలా. గురువుగారు రౌడీ దర్బార్ తీశారు. తర్వాత ఆవిడ సొంతంగా అడవి చొక్కా అనే సినిమా కూడా తీశారు. శ్రీనివాసరాజు గారు ప్రొడ్యూసర్. నిప్పురవ తర్వాత వేసిన సినిమా అడవి చొక్కా. అవన్నీ దళిత యువతల కింద దళిత సినిమాలు అవన్నీ. ఏమండి ఒసే రాములమ్మ ఫెంటాస్టిక్ ఇమేజ్ తెచ్చి పైగా దీనికి కూడా వెళ్ళారు, టూర్లు కూడా వెళ్ళారు. ఈ తెలంగాణ మొత్తం టూర్లు చేశారు అందరూ. ఆ తర్వాత ఆ ఇమేజ్ తోటే రౌడీ దర్బార్ తీశారు. అది ఒక సూపర్ హిట్ తర్వాత ఒక ఫెయిల్యూర్ అనేది సహజం కాబట్టి రౌడీ దర్బార్ అంతగా ఆడల. ఇలాగా ఆవిడ సొంత ఇమేజ్ ఆకాశానికి ఎత్తిన తర్వాత అప్పుడు ఆవిడ 1999లో ఇవన్నీ 98 వరకు సరిపోయినాయి. 97లో 96 ఒసే రాములమ్మ, 97లో రౌడీ దర్బారు. ఈవిడ పెరిగిన దీంట్లో తమిళ్లో కూడా డబ్బింగ్ అయ్యి చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చినాయి ఆవిడకి. అడిమై పెండ్ అని తమిళ్లో టైటిల్ పెట్టారు. అడిమై పెండ్ అంటే అణచబడ్డ యువతి అని. అడిమై అంటే అణిగిమణిగుండే ఇది అంటే దళితుల్ని ఎలా ట్రీట్ చేస్తారనే దాని మీద సినిమా ఒసే రాములమ్మ. దొరలు ఎలా ట్రీట్ చేస్తారో, వాళ్ళ బానిసలుగా ట్రీట్ చేస్తారనేది. అదే అడిమై పెండ్ అని పెట్టారు అక్కడ. పెట్టిన తర్వాత 96లో
ఈవిడ రాజకీయానికి నాంది అప్పుడు బీజేపీ సపోర్ట్ తోటి వాళ్ళు అక్కడ అన్నా డిఎంకే ఉంది. ఆ 96లో ఏం చేశారంటే ఈవిడ అన్నా డిఎంకే ప్రచారం చేశారు ఈ ఈ ఇమేజ్ తోటి. ప్రచారం చేసిన తర్వాత కొంతకాలానికి ఈ సినిమాలు చేసేసి తర్వాత 99లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఓకే. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అక్కడి నుంచి ఈవిడ ఏం చేశారంటే వాళ్ళు సోనియా గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్లో కడప నియోజకవర్గం నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ దిగుతున్నారు. అంటే నార్త్లో ఒకటి, ఆంధ్రాలో ఒకటి దిగుతున్నారు. కాంగ్రెస్ అప్పుడు ప్రాబ్లం బాగా ఉండేది. ఏది కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో. ఏమండి ఆ దిగుతున్నప్పుడు విజయశాంతి గారిని బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే పోటీకి పెట్టారు. పోటీ పెడితే ప్రచారం చేశారు. చేసిన తర్వాత ఆవిడ సడన్గా మళ్ళీ బళ్ళారికి వెళ్ళిపోయారు. ఆవిడ కర్ణాటక. ఓకే. సోనియా గాంధీ గారు విరమించుకుని కర్ణాటక వెళ్ళిపోతే విజయశాంతి గారు కూడా పోటీ నుంచి విరమించుకున్నారు. సో అలాగా భారతీయ జనతా పార్టీలో అలా ఉన్నారు. అలా ఉన్న తర్వాత ఈ కొంతకాలం అయిపోయిన తర్వాత బీజేపీ 2005లో మళ్ళీ 2005 వచ్చేటప్పుడు రాజకీయం వదలలేదు. 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు ఈవిడ. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ప్రచారం చేశారు. కానీ అనుకున్నంతగా సపోర్ట్ రాల. ఇక్కడి నుంచి దీని దగ్గర నుంచి కానివ్వండి, నాయకుల దగ్గర నుంచి కానివ్వండి, ప్రజల దగ్గర నుంచి కానీ అనుకున్నంత రాలేదు. అప్పుడు కేసీఆర్ గారు తోటి బాగా అక్వైంటెన్స్ ఉన్న తర్వాత అమ్మ ఎందుకమ్మా నీకు ఇబ్బంది, మా దాంట్లో విలీనం చేస్తే అని కేసీఆర్ అడిగితే కేసీఆర్ గారి పార్టీలో టీఆర్ఎస్లో విలీనం చేశారు. టీఆర్ఎస్లో విలీనం చేసిన తర్వాత అప్పుడు ఈయన 2009లో మళ్ళీ 2009లో పార్లమెంట్కి పోటీ చేశారు. ఇటు కేసీఆర్ గారు పోటీ చేశారు, ఇటు విజయశాంతి గారు పోటీ చేశారు. ఇద్దరు గెలిచారు. గెలిచి పార్లమెంట్లో ఒక సముచిత స్థానం ఇచ్చారు విజయశాంతి గారికి. ఇది అయిన తర్వాత ఈయన తెలంగాణ మన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం నేను పార్లమెంటు రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా చేశారు. విజయశాంతి గారు కూడా చేశారు, కానీ యాక్సెప్ట్ చేయలే. ఇక ఓవరాల్గా 2 సంవత్సరాల తర్వాత 2011లో రాజీనామాలు యాక్సెప్ట్ చేసేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తనకు తగిన ఇది రావట్లేదు, ప్రాధాన్యత రావట్లేదు అని ఫీల్ అయిన ఈవిడ తర్వాత ఇక కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలం ఒక 4 సంవత్సరాలు మెదక్ నుంచి ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ నుంచి పోటీ చేశారు ఆవిడ. ఏది ఈ కేసీఆర్ గారి దగ్గర నుంచి విడిపోయిన తర్వాత నేను బయటకు వెళ్ళిపోతున్నాను చెప్పేసి వచ్చేసారు ఆవిడ. వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏది 11లో రిజల్ట్ చేశారు కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈవిడ మెదక్ నుంచి పోటీ చేయించారు పార్లమెంట్ అభ్యర్థిగా. ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 14లో ఓడిపోయిన తర్వాత 4 ఇయర్స్ కరెక్ట్గా రాజకీయాలకు దూరంగా ఇంట్లో కూర్చున్నారు. సైలెంట్గా రాజకీయాలకు దూరంగా కూర్చున్నారు. మళ్ళీ 2018లో రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే ప్రచార కార్యదర్శిగా నియమించారు ఈవిడ విజయశాంతి గారిని ప్రచారం చేయమని. ఆ ప్రచారంలో నరేంద్ర మోడీ గారిని ఏకిపారేసింది ఈవిడ. అలాంటి ప్రైమ్ మినిస్టర్ ఉండటం అనేది చాలా దౌర్భాగ్యం. మన ప్రజలకు ఏమి చేయడైనా తన స్వార్థమే చూసుకుంటాడు తప్ప మోడీ గారు అని చెప్పి ఇచ్చేశారు. ఇది జరిగిన సంవత్సరానికి మళ్ళీ బీజేపీలో చేరారు అమిత్ షా గారి ఆధ్వర్యంలో. అంటే రాజకీయాలు ఇది మామూలు అనుకుంటాను. ఇది నరేంద్ర మోడీ గారినే విమర్శించింది ఆవిడ. అంటే రాజకీయాలు చాలా మామూలే ఇవి. వచ్చిన తర్వాత ఇది పార్టీలు మారటం ఇదంతా మామూలే. ఇది అయిన తర్వాత కరెక్ట్గా 3 సంవత్సరాలు ఉన్నారు మళ్ళీ బీజేపీలో. 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇది ఎప్పుడు 2020లో చేరారు బీజేపీలో. ఇది అయిన తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ రాజీనామా చేశారు. మళ్ళీ బీజేపీ నుంచి రాజీనామా చేశారు. అంటే ఇవన్నీ ఒక విధంగా స్టెప్స్ ఎలాంటివో మరి రాజకీయానికి పనికొస్తాయో కానీ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నా వరకు. అదే ఇన్నిసార్లు మారుతాం. నరేంద్ర మోడీ గారిని తిట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరటం ఒక తప్పు. వాల్యూ ఏమిస్తారు అది గ్రహించేసింది ఆవిడ. వాల్యూ ఉండలేదు, నాకు అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు,
అంటే పార్టీలో చేర్చుకుంటారు కానీ ప్రాధాన్యత ఇవ్వరు. ఒకసారి వెళ్ళిపోతే ఆ సీనియారిటీ కోల్పోతారు. అదే అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో మల్లికార్జున ఖర్గే దీంట్లో సమక్షంలో వీడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసారు. ఇది మామూలే. ఫస్ట్ ఆవిడ భారతీయ జనతా పార్టీ, నెక్స్ట్ ఒక రివైవ్ చేస్తాం ఏమండి. తర్వాత టీఆర్ఎస్లో పార్టీలో చేరారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ఇది టీఆర్ఎస్లో విలీనం చేశారు. టీఆర్ఎస్లో విలీనం తర్వాత పోటీ చేసి పార్లమెంట్కి వచ్చారు. పార్లమెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సెపరేట్ తెలంగాణ కోసం రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మెదక్ నుంచి పోటీ చేశారు. మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు అవే ఫ్రమ్ పాలిటిక్స్. ఈ కాంగ్రెస్ మెదక్ నుంచి ఓడిపోయిన తర్వాత ఏం చేశారంటే 4 సంవత్సరాలు దూరంగా ఉన్నారు ఆవిడ. నేను ప్రస్తుతం దూరంగా ఉంటున్నానని. ఆ తర్వాత 2018లో రాహుల్ గాంధీ గారు వచ్చి స్టార్ క్యాంపెయినర్గా ఈవిడ్ని అపాయింట్ చేశారు. ఆవిడ ఊరికే ఉంచకూడదని. ఆ స్టార్ క్యాంపెయినింగ్లో నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించారు ఆవిడ. ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ దొరకడం దురదృష్టం, ప్రజల దురదృష్టం అని చెప్పి ప్రచారం చేశారు. చేసిన తర్వాత ఆ మరుసటి సంవత్సరమే మళ్ళీ బీజేపీలో చేరారు. 2020లో చేరిన తర్వాత 3 సంవత్సరాలు ఉన్నారు బీజేపీలో. బీజేపీలో ఉంటే వాల్యూ ఉండదు కదా, వెళ్ళి వస్తుంటే ఇప్పుడు చూడండి ఇంపార్టెన్స్ ఉండదు కదా. అది ఫీల్ అయ్యారు ఆవిడ. ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారు. సో నాకు వాల్యూ ఇవ్వట్లేదు అంచేత, ఎంతైనా పెద్ద స్టార్ కదండి ఆవిడ, అందుకని పెద్ద రాజకీయంగా కూడా మంచి ఇది వచ్చింది ఆవిడ. అంచేత ఇక నేను ఉండని చెప్పి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు, మల్లికార్జున ఖర్గే. అంతకుముందు సోనియా గాంధీ వీళ్ళు కదా. మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. ఎప్పుడు 2023లో. వాళ్ళు కొంచెం గౌరవం ఇచ్చి 2025లో మళ్ళీ వెయిట్ చేశారు, ఇవి వెళ్ళిపోతారా లేదా అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేసి 2025లో మొన్న మార్చిలోనే ఎప్పుడో ఎమ్మెల్సీకి ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అంటే తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది కదా, అందుకని ఎమ్మెల్యేలకి 16 ఎమ్మెల్యేలకి ఒక సీట్ ఉంటుంది కదా, ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నిక చేసి విజయశాంతి గారిని ఇచ్చారు. అదే తరహాలో అజరుద్దీన్ గారిని కూడా మినిస్టర్గా చేశారు. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడ. ఇలా ఉంటుండగా 2019లో మళ్ళీ ఈవిడ ఒక సినిమా ఆఫర్ వచ్చింది. అనిల్ రావుపూడి గారు సరిలేరు నీకెవరు, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వచ్చింది. ఆవిడకి ఏం చేశారో తెలిసి ఫస్ట్ రాగానే తనే మేకప్ అద్దం పట్టుకున్నాడు. అమ్మ మీరు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మీరు సినిమాలోకి రావటం మా అదృష్టం, అంచేత మీకు ఈ విధంగా నేను అర్థం చూపించడం నా అదృష్టం. మీ డెడికేషన్ మారలేదు, క్రమశిక్షణ మారలేదు, అదే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నారు, అదే క్రమశిక్షణ మెయింటైన్ చేస్తున్నారు. మీలాంటి ఆర్టిస్టులు ఉండబట్టే సినిమా ఇండస్ట్రీ అప్పటి నుంచి ఇంత ఫలవంతంగా ఉందండి, మీతో పనిచేయటం నా అదృష్టం అంటూ గౌరవంగా విజయశాంతి గారిని గౌరవించాడు. మహేష్ బాబు గారు కూడా అంత ఇదిగానే గౌరవించారు. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ అందిస్తూ తన భవిష్యత్ కార్యక్రమం గురించి తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా వాళ్ళు చేస్తున్నారు. ఇక అవార్డులు అయితే 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి, తర్వాత 4 నంది అవార్డులు వచ్చినాయి, ఒక నేషనల్ అవార్డు వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఇలాగ ఇన్ని అవార్డులతో ఆవిడని గౌరవించారు అందరూ. ఇది విజయశాంతి గారి కథ. కళ్యాణ్ రామ్ గారితో కూడా చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని నందమూరి కళ్యాణ్ రామ్ గారితో కూడా చేశారు ఆవిడ. కానీ ఎవరు చేసినా కూడా ఈ యంగ్ హీరోలు అందరూ కూడా విజయశాంతి గారిని చాలా గౌరవంగా అప్పటి నటీమణిలాగా ఆ క్రమశిక్షణకి ఇదయ్యి అంత హీరో వర్షిప్ ఉన్న విజయశాంతి గారు ఇలా మళ్ళీ సినిమాలు చేయటం మా అదృష్టం అని చెప్పేసి భావించి వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. అలాగా సన్ ఆఫ్ వైజయంతిలో కళ్యాణరావు గారితో కూడా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆవిడ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు తర్వాత ఫ్యూచర్ ఏమవుతుందో చెప్పలేము. మినిస్టర్ కూడా అవ్వచ్చు ఆవిడ, మినిస్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అది విజయశాంతి గారి కదా రాజకీయ జీవితం.